ఒత్తిడి తీవ్రమైతే ఏమవుతుంది? నాడీ వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. మనసును ఉద్రిక్తంగా మారుస్తుంది. ఆందోళన చెందినప్పుడు, ఒత్తిడికి గురవుతున్నప్పుడు గుండె వేగం పెరిగిపోతుంది. శ్వాస తీసుకునే తీరు మారిపోతుంది. మొత్తంగా శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరం విశ్రాంతిని కోల్పోతుంది. మరి ఇలాంటప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఇందుకు నాడీ వ్యవస్థను శాంతపరచడమే మార్గమని చెప్తారు నిపుణులు. నాడీ వ్యవస్థకు కళ్ళెం వేసి నాడులను ప్రశాంతంగా ఉంచే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆందోళన అనేది మనసులో మొదలవుతుందని అనుకుంటాం, కానీ నిజానికి అది ముందుగా శరీరంలో నాడీ వ్యవస్థలో మొదలవుతుంది. కాబట్టి నాడీ వ్యవస్థను శాంతపరిస్తే ఒత్తిడి, ఆందోళనలను సులువుగానే అధిగమించవచ్చు. అయితే నాడీ వ్యవస్థ ఎప్పుడు ఉత్తేజితమవుతుందో మొట్టమొదట గుర్తించాలి. ప్రస్తుతం నా శరీరంలో ఏం జరుగుతోంది? నేను ఉద్రిక్తంగా, అశాంతితో లేదా ఆందోళనగా ఉన్నానా అని మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. అలాగే మన ఆలోచనల్ని, శ్వాసను గమనించాలి. నేలపై మన పాదాలను అనుభూతి చెందాలి. చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ధ పెట్టాలి. ఇది మనల్ని ఆలోచనల నుంచి బయటకు తీసుకువచ్చి వర్తమానంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. నిజానికి ఒత్తిడి, ఆందోళన అనేవి అత్యవసరాన్ని సృష్టిస్తాయి. ఇలాంటప్పుడు ప్రతి పని తక్షణమే ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. మన నాడీ వ్యవస్థ వేగానికి ప్రతిస్పందిస్తుంది. కాబట్టి శ్వాసను, కదలికలను, మాటలను నెమ్మదిగా చేయడం ద్వారా మనం సురక్షితంగా ఉన్నామని శరీరానికి సంకేతం పంపొచ్చు. ఆందోళన భావనను ప్రతిఘటించడానికి బదులుగా దానిని అనుమతించాలి అంటారు నిపుణులు. ఆందోళనకు అడ్డుపడకుండా ఉంటే అది అంతర్గత సంఘర్షణను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ కుదుటపడడానికి సహాయపడుతుంది. ఇక రోజులో సురక్షితమైన క్షణాలను సృష్టించుకోవాలి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, నిరంతర సమాచార ప్రసారానికి దూరంగా ఉండటం క్రమం తప్పకుండా చేసినప్పుడు చిన్న విరామాలు కూడా ఆందోళన నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి. ముప్పును పసిగట్టినప్పుడు శరీరం సహజంగానే పోరాటమైనా చేస్తుంది లేదా పలాయన మార్గాన్ని ఎంచుకుంటుంది. కానీ సమస్య ఏమిటంటే మన నాడీ వ్యవస్థ వాస్తవ ప్రమాదానికి, ఆందోళనకరమైన ఆలోచనలకు మధ్య తేడాను ఎల్లప్పుడూ గుర్తించదు. కాబట్టి రోజువారీ ఒత్తిడి కూడా పోరాటం లేదా పలాయనం ప్రతిస్పందనను ప్రేరేపించొచ్చు. మనం పోరాటం లేదా పలాయన స్థితిలో చిక్కుకుపోయినట్లు భావిస్తే దాని నుంచి బలవంతంగా బయటకు రావడం లక్ష్యం కాకూడదు. దానికి బదులుగా శరీరానికి సున్నితంగా భద్రతా సంకేతాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి. ఇలాంటప్పుడు ఆందోళన ఎక్కడ మొదలైందో ఆలోచించాలి. నాడీ వ్యవస్థ స్తంభించడానికి కారణాలను గుర్తించాలి. నాడీ వ్యవస్థను నియంత్రించుకోవాలి. అంటే మన శరీరం ప్రశాంతంగా ఉండటానికి తగినంత సురక్షితంగా భావించేలా సహాయపడాలి. అప్పుడే ఒత్తిడి, ఆందోళనలు మనసు నుంచి దూరమవుతాయి.